బ్రేకింగ్ చూస్తున్నాం. నేపాల్లో సోషల్ మీడియా బ్యాన్ నేపథ్యంలో మొదలైన జన్జీ ఉద్యమంతో ఆ దేశ ప్రధాని మంత్రులు అధ్యక్షులు రాజీనామా చేశారు. అయితే వారి రాజీనామా అనంతరం జన్జట్ ఉద్యమకారుల కోరిక మేరకు సుశీలా కార్కి తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు తీసుకున్నారు. అయితే తాత్కాలిక ప్రభుత్వాన్ని నడిపేందుకు గాను ఆమె తన మంత్రివర్గాన్ని విస్తరించుకున్నారు. ఈ మేరకు ఖాట్మండ్లోని నేపాలీ రాష్ట్రపతి భవన్ శీతల్ నివాస్లో మంత్రిత్వ శాఖను పర్యవేక్షించడానికి కుల్మాన్ ఘిషింగి, ఓం ప్రకాష్ ఆర్యల్, రామేశ్వర్ కలాన్ను ఇక చట్టం, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖల మంత్రులుగా ఈరోజు తాత్కాలికంగా ప్రమాణ స్వీకారం చేయించారు. त्यसपछि नवनियुक्त माननीय